శివుడి గురించి స్తుతి ఎప్పుడు వింటూ ఉంటాం. బ్రహ్మ అంటే ఆటలో అరటిపండులాగా మనం చూస్తూ ఉంటాం. దానికి తోడు మనకి చలనచిత్రాల్లో కూడా బ్రహ్మగారిని అవహేళనం చేస్తూ చూపిస్తారు. నాకు ఎప్పుడు ఆశ్చర్యంగా ఉండేది ఏంటంటే ఇతరమైనటువంటి మతాల్లో వాటిని ఎప్పుడు ఇలా చూపించడానికి ఎవరు ధైర్య సాహసాలు చెయ్యరు. కానీ ఎందుకు మన మతంలో ఉన్న వాటినే వీళ్ళు ఎప్పుడు ఈ విధంగా హేళన చేస్తూ ఉంటారు? నారదుడి గురించి చెప్పాలంటే ఒక చులకన భావం, బ్రహ్మ గురించి చెప్పాలంటే ఒక చులకన భావం, యమధర్మరాజు గురించి చెప్పాలంటే ఒక చులకన భావం. ఈ విధంగానే మన ధర్మాన్ని సర్వనాశనం చేస్తూ ఉంటారు. కానీ బ్రహ్మ యొక్క మహత్ అనేది భాగవతంలో ఎట్లా చెప్పారో ఇప్పుడు మనం చూస్తాం గాక. దేవదేవ జగద్ధాతః లోకనాథ శిఖామణి పరేషామపరేషాం త్వం భూతానామసి భావవిత్ అన్నాడు. నువ్వు మేము ఆదిగా అనేకమైనటువంటి దేవతను సృష్టించావు. లోకనాథ శిఖామణి, లోకపాలకులందరినీ నువ్వే సృష్టించావు. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కళ్ళు అధిపతి ఉన్నారు. ఉదాహరణకి తూర్పుకి ఇంద్ర భగవానుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుడితి, పశ్చిమానికి వరుణుడు. ఇలా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క దేవతల్ని నువ్వు అధిపతుల్ని గావించావు, లోకపాలకులను సృష్టించావు. కానీ ఈ లోకపాలకులందరికి కూడా నువ్వే కదా నాయకుడివి, మహానుభావ. ఉత్కృష్టమైనవి నికృష్టమైనవి అయిన ప్రాణులు అన్నీ కూడా నీ నుండే ఉద్భవించాయి. అంటే ఎవడు ఉత్తముడని చెప్పబడుతున్నాడో వాడు నీ సృష్టి, అత్యంత నీచుడని ఎవడు చెప్పబడుతున్నాడో వాడు కూడా నీ సృష్టి అయ్యున్నాడు పరమాత్మ. కనుక నీకు తెలియనటువంటి విషయం లేదు. నమో విజ్ఞాన వీర్యాయ, విజ్ఞానమే రూపంగా ఉన్నట్టు నీకు నమస్కారం. మాయాజేదముపేయుషే, మాయ చేత నువ్వే దీన్నంతా కూడా సృష్టిస్తున్నావు. అట్లాంటి నీకు నమస్కారం అయ్యా. గృహీత గుణభేదాడ నమస్తే అవ్యక్తజోనడే. నిజానికి నువ్వు ఎట్లాంటి మాయలో నువ్వు ఉండనటువంటి వాడివి, అయినప్పటికీ ఒక దేహాన్ని పొంది ఈ సృష్టినంతా కూడా చేసిన నీకు మేము నమస్కారం చేస్తున్నాం.